నారా లోకేష్ తన మంత్రి పదవికి రాజీనామా చేయాలి. అలాగే మెగా డిఎస్సిలో జరిగినటువంటి లీకేజీ అవినీతి వ్యవహారం పైన సిబిఐతో విచారణ జరిపించాలి అంటూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు డిమాండ్ చేస్తున్న పరిస్థితి. ఈ రోజున నారా లోకేష్ చేతగానితనం, మరోవైపున కూటమి ప్రభుత్వం వైఫల్యంతో నిరుద్యోగుల జీవితాలతో ఆడుకుంటున్నారు అని చెప్పేసి పెద్ద ఎత్తున విమర్శలు గుప్పిస్తున్నటువంటి పరిస్థితులు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారినాయి. నిజంగా వైసీపీ చేస్తున్నటువంటి ఆరోపణలో వాస్తవం ఎంత? ఇవే అంశాలు మనతో విశ్లేషించేందుకు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు అడ్స్మల్ శ్రీనివాసరావు గారు. సార్ నమస్తే. నమస్కారం సార్, నారా లోకేష్ చేతగానితనం ఈ రోజున ఈ డిఎస్సి లీకేజ్ కారణమైంది. ఇందులో పెద్ద ఎత్తున అవినీతి జరిగింది కాబట్టి ఆయన వెంటనే మంత్రి పదవికి రాజీనామా చేయాలి. ఆ లీకేజీ అవినీతి వ్యవహారం పైన సిబిఐతో విచారణ జరిపించాలి అనే వైసీపీ ఆరోపణ ఎలా చూడదు? పచ్చబద్దాలండి. నేను సింపుల్ గా చెప్పాలంటే వాళ్ళు చేతగాకి ఆడలాగా మంగళవారం అన్నట్టు వాళ్ళకి ఏం చేసాడో అవి అబాస్పాలు అయిపోతుంది కదా. ఎందుకంటే ప్రవీణ్ ప్రకాష్ నాలను పెట్టుకుని విద్యాశాఖని ఎంత భ్రష్టు పట్టించాడో చూసాం. ఇవాళ గవర్నమెంట్ స్కూల్స్ అనేటువంటి పతాక శీర్షికలు వచ్చినాయి. అచీవ్మెంట్, అది లైఫ్ టైం అచీవ్మెంట్ లాంటిది. లోకేష్ గారు సాధించింది మామూలు విజయం కాదు. అది మీకు విషయం తెలుసా? మీకు ఇక్కడ పామర్ కాన్స్టిట్యున్సీలో పమిడి ముక్కలని ఒక ఉంది. ఆ పక్కన మండలంలో ఒక జగన్నాథపురం ఏదో ఒక ఊరు ఉంది. ఇక్కడ ప్రాథమిక పాఠశాలలో ఒక ఆయన వెళ్ళి నాకు ఫోన్ చేసి చెప్పాడు. ఆయన స్వీయ అనుభవం. ఆయన వెళ్ళి ఆ టీచర్ గారు చెప్తుందంతా వింటున్నాడు. లెక్కల మాస్టర్ పంతులు గారు. ఈయన జాగ్రత్తగా వింటుంటే చాలా అద్భుతంగా బోధిస్తున్నాడు ఆయన. ఈయన పరవశించిపోయి తర్వాత క్లాస్ అయిన తర్వాత ఆయన ప్రశంసించి చాలా అద్భుతంగా చెప్పారండి. ఇలా అంటే వాళ్ళు కూడా ఒక రకమైన పాజిటివ్ బజ్ క్రియేట్ అయ్యి ఉంది గవర్నమెంట్ మీద. టీచర్స్ కమ్యూనిటీలో వాళ్ళంతా కూడా శ్రద్ధగా పనిచేస్తున్నారు. వాళ్ళకి ఎంకరేజ్మెంట్ ఉంది. వాళ్ళు చేసిన పనిని మెచ్చుకుంటే ఎవరికైనా కానీ సంతృప్తి ఉంటుంది. ఇప్పుడు జీతంగా పనిచేస్తారు ఎవరైనా, అది వృత్తి, దాన్ని గౌరవంగా పవిత్రంగా భావిస్తారు. అందులో శభాష్ అండి, మీరు బాగా చెప్తున్నారు, మీ వల్ల పిల్లలు బాగుపడుతున్నారు, బాగా చదువుకుని పాస్ అవుతున్నారంటే వాళ్ళకి తృప్తి ఉంటుంది. వాళ్ళు ఎంత చేసినా కానీ బాత్రూమ్ గడికి ఫోటోలు తీసి పెట్టంటే దరిద్రం పట్టుకుంటుంది. లేదా పిల్లల ముందు వాళ్ళు అవమానిస్తే పోలీసులు తీసుకెళ్లి వాళ్ళ ఆత్మగౌరవం దెబ్బతిని వాళ్ళు ఒక చిరాకు ఏర్పడిపోద్ది, ఆసక్తి పోద్ది. అలా కాకుండా వీళ్ళు ఇచ్చిన ప్రోత్సాహకాలు వాళ్ళు ఎంకరేజ్ చేయటం విధానాలు చూసిన తర్వాత వాళ్ళలో కూడా డెడికేషన్ పెరిగింది. డిఎస్సీలు 2 డిఎస్సీలు వేశారు. మళ్ళీ రేపు మళ్ళీ కూడా వేస్తారు. తెలుగుదేశం పార్టీ వచ్చిన తర్వాత వీళ్ళు ఎలాగా వాడు ఒకటి కూడా లేదు కదా జగన్మోహన్ రెడ్డి. ఏపీఎస్సి పరీక్షా ఫలితాలు, వాటిలో వచ్చిన పోస్టులు అవి ఏం చేశారు, అది 10 కేసులు పెడితే సీతారామయ్య దండ జైలు పోయించాడు. భవానీ ఐలాండ్లో కూర్చుని పేపర్లు తెద్దడం దరిద్రం. ఇలాంటి పనికమ్మాలని బుక్కు పనులు చేసిన మీరు పేరు నాని అని ఇంకో నాని అని ఎవడైనా సరే నోరు ముఖం పగలగొట్టాలి మాట్లాడుతుంటే అది ఇంకా ఊరికే ప్రచారం చేయటువంటి నాన్ సెన్స్, న్యూస్ సెన్స్. లోకేష్ రాజేమో చేయాలి. అదే నిన్ను ఎవడో చెక్కేలా ముట్టిన గుడ్లు ఉన్నాయో లేదో చూసుకోకుండా సిగ్గుందా మీకు మాట్లాడడానికి? మా వాళ్ళు 90% ఉన్నారు, మా వాళ్ళనే చేర్చుకున్నాం అని చెప్పేసి ఈ ప్రభుత్వం మానవతా దృష్టితో దయాదాక్షిణ్యాలు కలిగి ఉంది కాబట్టి ఇలాంటి చీడ పురుగులు 30% 40% ఉంటే మిగతా 60% పాడవకూడదు, దెబ్బైపోకూడదు, కష్టపడి చదువుకుని పరీక్షలు రాసి ఉత్తీర్ణులై ఆ జాబ్ కొట్టిన వాళ్ళు పాడైపోకూడదని దాన్ని ఉదాసీనంగా కొంచెం స్లోగా వదిలితే కోర్టు మొట్టిగా లేసి దాన్ని రద్దు చేసింది. ఈ ప్రభుత్వం మంచి చేసినా మీకు మేము బెనిఫిట్ అవుతుంది. అంటే చాలా మంది ఒక 50% మంది మంచి వాళ్ళు ఉన్నప్పుడు ఈ 50% మంది చెడిపోయిన వాళ్ళు వల్ల వాళ్ళు పాడైపోకూడదు వాళ్ళ కోసం ఆలోచించి ప్రభుత్వం. కానీ వ్యవస్థ న్యాయస్థానం అలా ఒప్పుకోలే. కేసు కట్టమని ఎందుకు వదిలేసారని అడిగింది. వీళ్ళందరూ అక్షంతలు తలంటేసింది ఇలా అధికారులు అందరికీ. అంటే మీలాగే వీళ్ళు దొంగలు అనుకుంటున్నారా? విద్యార్థులు చదువుకుని వాళ్ళు కష్టపడి పరీక్ష రాస్తే దాంట్లో కూడా మీ మనుషులు చెప్పించేసి ఏపీఎస్సీలో అసలు ఈ చరిత్ర మీరు ఎప్పటి నుంచో ఉంది. తెలుగుదేశం ప్రభుత్వం అంటేనే పారదర్శకత. అసలు టీచర్స్ బదిలీల దగ్గర నుంచి డిఎస్సి నియామకాల వరకు కూడా కౌన్సిలింగ్ నిర్వహించి వాళ్ళకి అథెంటిటివ్ గా పారదర్శకంగా ట్రాన్స్పరెంట్ గా వాళ్ళ నియామకాలు ఉంటాయి. ఆఖరి ట్రాన్స్ఫర్లు కూడా కౌన్సిలింగ్ చేసి చేస్తారు. మీకు మళ్ళీ ఎక్కడికి అవసరం అక్కడికే ఏం చేయాలంటే వాళ్ళు చేసేసుకుని మీ మనుషులందరూ దూర్పేసుకుని తిరుపతిలో దూర్పినట్టు. తిరుపతి అంటే ఒక ఆధ్యాత్మిక వ్యవస్థ, ఆ సంస్థలోకి దూరిపేసుకోవచ్చు. ప్రభుత్వంలో కూడా మీకు కావాల్సిన వాళ్ళు పోటీ పరీక్షలు రాసిన వాళ్ళు కూడా మీకు కావాల్సిన వాళ్ళు దూరిపేసుకుని అంత చాకచక్యము తెలివితేటలు ఈ ప్రభుత్వానికి లేవు పాపం. అలాగుంటే అసలు మీ కథే ముగిసిపోయేది ఎప్పుడో. ఎందుకంటే పార్టీ ఆవిర్భవించిన తర్వాత 82 నుంచి ఇవాళ 2026 అంటే 44 సంవత్సరాల్లో 83 నుంచి 89, 94 నుంచి 90, 2004, 2014 నుంచి 2019, మళ్ళీ 2024 నుంచి అంటే ఈ 44 సంవత్సరాల్లో మీ కాంగ్రెస్ పార్టీ కానీ వైసీపీ పార్టీ కానీ ఉన్నదే 15, 20 సంవత్సరాలు ఉన్నారు మీరు. 20 సంవత్సరాలు అంటే 89, 94 ఒక 5 సంవత్సరాలు, 2004 నుంచి 2014 10 సంవత్సరాలు, 15 జగన్మోహన్ రెడ్డి ఒక 5 సంవత్సరాలు, 20 సంవత్సరాలు అధికారంలో ఉన్నారు. అంటే
44 ఏళ్ళలో 20 సంవత్సరాలు మీరు ఉంటే దాదాపు 24-26 ఏళ్ళు వీళ్ళు అధికారంలో ఉంటే మీ ఆచూకీ ఆనవాళ్ళు లేకుండా చేసేద్దరు. వీళ్ళ మనుషులు మొత్తం పెట్టేసుకుందరు. అలా చేయలేదనే మేము బాధపడుతూ ఉంటాం. ఎందుకంటే మీ పక్కన మీ ప్రత్యర్థులు దొంగల్ని, గోండాల్ని, దుర్మార్గుల్ని, కొత్త అక్షముఖరాలండి పరమ భూముల్ని దూర్పేశారు అందులోకి. వాళ్ళందరూ కూడా అతని కోసం కుక్కల్లా విశ్వాసంగా పనిచేస్తున్నారు. ఈ ప్రభుత్వం ఎంత మేలు చేసినా గానీ పనులు ఆలస్యం చేస్తున్నారో, రెవెన్యూలో ఇబ్బంది పెట్టేస్తున్నారు. అన్ని డిపార్ట్మెంట్ లోనూ ఆ పురుగులు దూరేసి ఉన్నాయి. కానీ అయినా సరే వీళ్ళు ఎప్పుడు కూడా అలాంటి తప్పుడు పనులు చేయరు. తన విధానాన్ని మార్చుకోరు కాబట్టి 4 సార్లు ముఖ్యమంత్రి అయ్యాడు ఆయన. మీరు ఎవరైనా సరే ఒకసారి ఒక రోజు రాజు అవుతారు అంతే. తిరిగి మళ్ళీ వీళ్ళందరూ బయటకు వచ్చి విమర్శిస్తారా? అంత దారుణం ఉండేది. స్పోర్ట్స్ కోటా అంటే ఖచ్చితంగా స్పోర్ట్స్ కోటాలోనే ఇస్తారు. మీరు ఎవరైనా రికమెండ్ చేస్తే కూడా పని జరుగుతాయి బాబు వీళ్ళ దగ్గర. అదే కదా గోల పెట్టింది కేడర్ అంతానే. మాకు పనులు అవ్వట్లేదు, వీళ్ళంతా పారదర్శకంగా పనిచేస్తారు, చంద్రబాబు నాయుడు గారు ఎవరి మాట వినరు, రూల్ ప్రకారం వెళ్ళాలంటాడని గోల పెడతారు. వీళ్ళ ఆకారాలు ఆర్తనాదాలు వినపట్లేదు మీకు. మీలాగా చేయాలనుకుంటే టాప్ టు బాటం అందరూ వాళ్ళే ఉంటారు, తెలుగుదేశం వాళ్ళే ఎక్కడ. మరి వైసీపీ వాళ్ళు ఎంత రాజ్యం వెళ్తున్నారు చాలా చోట్ల, అధికారులతో సహా చాలా మంది. జగన్మోహన్ రెడ్డి సంకనాకి వెళ్ళే కదా ఉన్నారు చాలా మంది ఇక్కడ. ఇంకానే వాళ్ళందరినీ కూడా ఇరిచ్చేయమంటారా మీరు చెప్పేది? అంతే కదా మీరు చెప్పేది. ప్రభుత్వం ఆలోచించాలనుకుంటారు. ఇలాంటి వాళ్ళ వల్ల వీళ్ళే లీకులిస్తారు అక్కడ ఏం జరగకపోయినా జరిగిందని. ఏం జరగకపోయినా సరే జరిగిందని వీళ్ళు చెప్తూ ఉంటారు. ఇది ప్రమాదం. ఇలా ఎంత మంచి చేసినా ఇటువంటి చీడ పురుగుల వల్ల ఇటువంటి కుక్కలు మురుగుతూ ఉంటాయి. వాళ్ళ కళ్ళ ముందు గత 5 సంవత్సరాలు ఏం జరిగిందో తెలుసు వాళ్ళకి. అసలు డిఎస్సీలు లేవు, పోస్టింగ్లు లేవు, ప్రభుత్వ ఉద్యోగాలు అనేటువంటి కన్ఫ్యూజ్ మేరలో కనపడాల. ఆ గ్రూప్ 1 రాసిన వాళ్ళకేమో వాళ్ళ ఇంట్లో కూర్చోబెట్టి పేపర్లు దిద్దేసి వాళ్ళ మార్కులు కావాల్సిన వాళ్ళకి వేసుకున్నారు. వాళ్ళని తీసి పడేద్దామంటే మిగతా వాళ్ళు మొత్తం రద్దు చేయాలి. వాళ్ళని తీసేయటం కుదరదు. మొత్తం రద్దు చేస్తే మంచి వాళ్ళు దెబ్బైపోతారు, బాగా కష్టపడి చదువుకున్న వాళ్ళు. ఇది సమస్య. అయినా సరే కోర్టులే ఒప్పుకొని తీసి పడుతుంటారు ఐడెంటిఫై చేసిన వాళ్ళందరూ. అంటే చట్టం మాత్రం ఒప్పుకోలేదు కదా. ఈ ప్రభుత్వం ఉదారంగా ఉంది, ఉదాసీనంగా కదా, ఉదారంగా వ్యవహరించింది ఆ విషయంలో. మీరు అది కూడా లేదే. ఇప్పుడు మీకు మళ్ళీ చేస్తారా? కష్టపడి అవమానిస్తున్నారు వాళ్ళని. కష్టపడి రాసి చదువుకుని పాస్ అయిన వాళ్ళని మీరేమో దొంగ పనులు చేస్తారో, లంగా పనులు చేస్తారో, చేతరోళ్ళు మీద ముద్ర వేసి వాళ్ళు కష్టపడి చేసిన వాళ్ళ మీద అనుమానాలు కలిగిస్తారు. ఇది మీ ఫస్ట్ నుంచి అభ్యాసం అయిపోయిన విద్య. దీనికి అడ్డుకట్టేయాలంటే ఈ చిట్లు పోవాలంతే, వేరే మార్గం లేదు. అయ్యా బాబు నేను చెప్తే వినండి ఎవడన్నాయి. ఈ వాళ్ళ రోజులు ఎలా ఉన్నాయంటే మీకు చాలా చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. 2003 పుష్కరాలప్పుడు రాయమండ్రి, కొవ్వూరు నుంచి రాయమండ్రికి వెళ్ళి గొట్ట రోడ్డు ఉంటుంది. అక్కడ పోలీసులు అందంగా బ్యారికేడ్లు కట్టి అక్కడ కొన్ని పనులు జరుగుతున్నాయి. రోడ్డు డైవర్షన్ తీసుకుని ఇలా ఊళ్ళోకి వెళ్ళి తిరిగి మళ్ళీ అక్కడ పైకి ఎక్కండి అంటే బ్యారికేడ్లు పెట్టారు. అక్కడ ఆగి వెహికల్స్ ఆగిన వాళ్ళు ఇలా ఎందుకు వెళ్ళాలి, మేము ఎలాగ వెళ్ళిపోతాం, అక్కడి నుంచి మేము వెళ్ళాలి, మేము ఇలాగ వెళ్ళాం అని చెప్తున్నారు. నేను బండి మీద ఉన్నాను అప్పుడు. కార్లో దిగి ఏంటంటే జరుగుతుంది, ట్రాఫిక్ ఆగిపోతుంది అక్కడ. ఇలా వెళ్ళమంటే బ్యారికేడ్లు ఉన్నాయి, పోలీసులు చెప్పినా కానీ ఇలాగ మాకు గొడవ చేస్తున్నారని అన్నారు. పోలీసు ఆయన పక్కకి ఆగేసి నువ్వు ఇలాగ అయ్యా బాబు అని బతిమాలితే వాడు వెళ్ళడం ఇంక ఎన్ని క్యాకులెట్టేసి లాఠీ ఇచ్చి కొట్టే అన్నాను. నేను కార్లో కూర్చున్నాయి అన్నట్టు. 2 నిమిషాలు ఆగి పోలీసు అదే పని చేయండి, నోరు మూసుకుని పోయారు అందరూ. అక్కడ పని జరుగుతుంది. అయ్యా బాబు అని చెప్తే వెంటనే అవడం ఏనా అది ఇంకోడైనా అదే పని. వాళ్ళు మనం మాట్లాడిన ప్రతి ఆరోపణకి సమాధానం చెప్పుకుంటూ వెళ్తుంటే వాళ్ళు అలాగే మాట్లాడతారు. ఇంకోటి మాట్లాడతారు. ఇప్పుడు నీ పేరేంటి అని అడిగాడు అనుకోండి, నీ పేరు ఏదో చెప్పావనుకో, మీ ఊరేంటి అంటాడు. మీ ఊరేంటి అనవసర ప్రసంగాల గురించి చెప్తున్నాను నేను. మీ ఊరేంటి అంటే చెప్పావనుకోండి, ఏ క్యాస్ట్ అంటాడు, ఈ జిల్లా, ఇలాంటి ప్రశ్నలు వస్తాయి. నీ పేరేంటి అన్నప్పుడు నీకు ఎందుకన్నావు అనుకోండి, అక్కడితో అయిపోతుంది.